గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. మనకు కొన్ని ఇంప్రెషన్స్ ఉంటాయి. అమ్మ వేళకి వంట చేసి పెట్టడము, వేళకి పక్కలు చక్కగా సెట్ చేసి పెట్టడం, మన బట్టలు రెడీ చేసి పెట్టడం అనేది మగపిల్లలకి మనం అలవాటు చేసేస్తాం. మీరు చెప్తుంటే ఒక సిచ్యువేషన్ గుర్తొచ్చింది రమ్మగారు. యుఎస్లో ఉండే మా రిలేటివ్స్ ఒకళ్ళు వాడిని అడిగితే వాడు అన్నాడు, ఐ విల్ మ్యారీ ఓన్లీ ఇండియన్ ఉమెన్ అన్నాడు. వై అంటే మేమందరం ఎక్స్పెక్టేషన్కి భిన్నంగా చెప్తున్నాం. అంటే సీ హౌ మై మామ్ ఈజ్ వర్కింగ్, షీఈస్ వర్కింగ్ ఎట్ హోమ్, షీఈస్ వర్కింగ్ ఎట్ ఆఫీస్ అండ్ షీఈస్ వర్కింగ్ ఈవెన్ ఫర్ యూ. అన్ని మీకోసం అన్ని సమకూర్చి పెడుతుంది. ఓన్లీ ఇండియన్ ఉమెన్ కెన్ డూ దాట్, నో ఫారెన్ ఉమెన్ విల్ డూ దాట్, సో ఐ విల్ మ్యారీ ఇండియన్ ఉమెన్ అన్నారట. అదే ఇంప్రెషన్ మనమే కలెక్ట్ చేస్తున్నాం. ఇది కాదు మేము ఇట్లా చేయటం లేదు అని చెప్పగలిగే యంగ్ పేరెంట్స్ కూడా ఇప్పుడు లేరు. ఇంకా రాలా అది. ఆడవాళ్ళు ఉద్యోగం చేయాలి, ఆడవాళ్ళు గెలవాలి, ఆకాశంలో సగం, అవన్నీ మనం నేర్పాం బాగా. అందరం చదువుకుంటున్నాం, ప్రతి వాళ్ళు ఏదో ఒక పని చేస్తున్నాం. కానీ ఇతనితో పాటు నేను కూడా పని చేస్తాను, ఇతను కూడా ఇంట్లో పని చేయాలి అనేదాన్ని పోట్లాట కింద తీసుకెళ్తున్నాను తప్ప, అవతల వాళ్ళు రెండో పార్ట్, ఆకాశంలో రెండో భాగం ఉందే, అది మాత్రం ఇది నా బాధ్యత అని ఫీల్ అవ్వడం లేదు. ఎగ్జాక్ట్లీ. అది ఫీల్ కావాలి అంటే తల్లులుగా, మిడిల్ ఏజ్డ్ తల్లులు తమ కొడుకులకి నేర్పించాలి. వెల్ సెడ్. రేపటి సమాజంలో ఇది భాగం కావాలని చెప్పాలి. నమస్తే మ్యామ్, నమస్తే. నా పేరు సునీత అండి, ఎస్ఆర్ నగర్ నుండి వచ్చాను. మా చిన్నమ్మాయి 6 years అయిపోయి 7 వచ్చింది. తిండి తినడానికి కొద్దిగా మారం చేస్తుంది, మాటలు అయితే అన్నీ చెప్తుంది, స్టోరీస్ చెప్తుంది. తిండి విషయంలో మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది మేడం. ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇంకా అంత పెద్ద పాప అవుతుంది, 6 years బర్త్డే అయిపోయింది, ఇంకా తినిపిస్తానంటావేంటి అని అంటున్నారు. అక్కడ అందరినీ ఫేస్ చేయలేము, కానీ తినకపోతే మాత్రం మళ్ళీ ఏదో గ్యాస్ట్రిక్ ఏవో ఒకటి వచ్చి జ్వరం వచ్చి అట్లా అయిపోతుందని ఫీడింగ్ చేస్తుంటాము. బాధ మళ్ళీ అదొకటి. మళ్ళీ మనకి 6 years ఏంటి, 30 years వచ్చిన అన్నం పెట్టే తల్లు తెలుసు నాకు. మా ఆయన కూడా అన్నాడు మేడం, మా బంధువుల్లో వాడు మొన్న ఇంటర్ అయిపోయి డిగ్రీకి వచ్చాడు, వాళ్ళ అమ్మ మొన్నటి దాకా తినిపించింది, నీకు తినిపించడానికి ఒక్కొక్కసారన్నా టైం చూసుకోవచ్చు కదా అని మనకే వాళ్ళకి 30 ఏళ్ళ వరకు పెట్టారు, మీకు అది కూడా చేతనైతలేదని ఆయన కూడా అదే చెప్తా. ఆయన కూడా ఒక్కొక్కసారి తినిపిస్తారు, కానీ టైం ఉన్నప్పుడు నాకు అయితే ఇట్లా సజెషన్స్ ఇస్తుంటారు. అమ్మ ఎందుకు తింటలేదు పిల్లలు అనేది ఒకటి ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. మీరు బలవంతంగా పెట్టాల్సి వస్తుందంటే ఆకలి లేదా, రుచి లేదా, ఆసక్తి లేదా. ఆకలి ఆసక్తి రెండూ లేవంటే మీరు డాక్టర్ని చూడాలి. రుచి లేదు అంటే మీరు మారాలి. లేదు మ్యామ్, ఒక్కొక్కసారి ఏమన్నా కిచెన్ వీడియోలు ఫాలో కావాలి. ఒక 1 time తినలేదనుకోండి, సెకండ్ టైం ఏదన్నా నాకు ఇది ఏంటి మింట్ రైస్ చేసి అమ్మ చాలా బాగా చేసావు, మా అమ్మ ఇంత అద్భుతంగా చేసింది నాన్న ఈరోజు, అది నార్మల్గా ఉన్నా కూడా బాగా చెప్తుంది, ఇంత అద్భుతంగా చేసింది మా అమ్మ, ఇంకెవ్వరు ఇలా చేయలేరు అన్నట్టు చెప్తుంది ఆమెకి నచ్చినప్పుడు. అంటే రుచి నచ్చటం లేదమ్మా బహుశా. పైగా ఇప్పుడు పిల్లలు అన్నం తింటలేదు, మనం ఆ టైంకి ఏదో ఒకటి పెడుతున్నాము. మొదట అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆహారానికి మెయిన్ కోర్సు ఏదైతే ఉందో, అంటే లంచో డిన్నరో బ్రేక్ఫాస్టో ఉంది కదా, దానికి 1 గంట ముందు మనం పిల్లలకి ఏమైనా పెట్టామా, పిల్లలు ఓ చాక్లెటో ఒక బిస్కెటో ఏదైనా తీపి, మీరు అది అబ్జర్వ్ చేయండి. ప్రతి వాళ్ళకి ఇది కావాల్సిందే. ఏదైనా చిన్న స్వీట్ డిష్ లాంటిది చిన్నది చాక్లెట్ తిన్నా కూడా ఆకలి తగ్గుతుంది, నోట్లో తీపి ఉండిపోతుంది, తక్కువ తింటారు. న్యాచురల్లీ అది సహజం కదా. మొదట ఏంటంటే ఏదో ఒకటి పెట్టటము అనే సిస్టమ్ని మానేయండి. మీ ఇంట్లో డబ్బాలలో సీసాలలో ఏమైనా ఉండే అవకాశం అలవాటు ఉంటే కనుక దాన్ని కట్ చేయండి, లేదా అందకుండా పైన పెట్టండి. ఆహారానికి 1 గంట ముందు ఏమీ పెట్టద్దు. ఆకలి పెరగడానికి మనకి పాతకాలం పద్ధతులు బోల్డని ఉంటాయి, వాము లాంటివి, అల్లం లాంటివి. పిల్లలకి ఆహారంలో దాన్ని భాగం చేస్తే కొంచెం ఆకలి పెరుగుతుంది. రుచి మార్చండి రోజు. అది మనం ఏంటంటే ఓవరాల్ డెవలప్మెంట్ కోసమని కూరలు తినకపోతే ఎలాగా అవి తినాలి, పోషకాహారం అనుకుంటాం. అసలు పిల్లలకి అంత విపరీతంగా పోషకాహార అవసరాలు ఏమి ఉండవు. మా కడుపు నిండా అన్నం తింటాం. మా చిన్నప్పుడు మేము పోషకాహారం ఏమి తిన్న జ్ఞాపకమే లేదు నాకు. నిజంగా నాకు 30 years దాటేదాకా నేను బాదం పప్పు తినలేదంటే నమ్ముతారా మీరు? నార్మల్ వెయిట్ ఉన్నాను నేను, అన్నీ బాగానే ఉన్నాయి, 2 నార్మల్ డెలివరీసే, ఏమీ లేదు. 30 ఏళ్ళ నాటికి నాకు పిల్లలు పుట్టేశారు, అన్నీ మామూలుగానే ఉంది. మరి ఎలా నేను హెల్తీగా ఉన్నాను? అప్పుడు భూమిలో పండించిన పంట అంత స్ట్రాంగ్. ఇప్పుడు మా అత్తగారు ఉన్నట్టు మా మమ్మీ వాళ్ళు ఉన్నట్టు మేము ఉన్నామా? లేరు. మీరు తినలేదబ్బా. బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కాన్సెప్ట్ రమ్మగారు, ఇది కరెక్టేనా? అంటే ఒక వాదన ఏంటంటే ఆకలి అయినప్పుడు పెట్టండి పిల్లలకి అని. యాజ్ అ పేరెంట్స్, యాజ్ అన్ మదర్స్ మనం ఊరుకోం. బ్రేక్ఫాస్ట్ టైం అయింది రండి, లంచ్ టైం అయింది రండి, డిన్నర్ టైం అయింది రండి అంటుంటాం, విచ్ ఇస్ కరెక్ట్.
అంటే పిల్లలకు ఆకలైనప్పుడు ఆహారం ఇవ్వాలన్నది చంటి పిల్లలప్పుడమ్మా. ఏడ్చినప్పుడు ఫీడ్ చేయాలి డాక్టర్లు చెప్తారు. మొదట వాళ్ళకి ఒక టైం ఫిక్స్ అయ్యేదాకా, క్రమంగా 6 నెలలు వచ్చాక ఎంతసేపు ఆహారం ఇవ్వకూడదు, 6 times అని చెప్తారు. మీరు మంచి పీడియాట్రిషియన్స్ తోటి ఎవరితోటైనా మాట్లాడినప్పుడు చూడండి, 6 సార్లే ఆహారం ఇవ్వాలి, ఇది నియమం. రాత్రి 11 దాటాక తెల్లవారు 5 లోపల ఇంకా ఆహారం ఇవ్వకూడదు. 11 to 5 పిల్లడు ఒక ఫీడ్ తోటి పడుకొని నిద్రపోవాలి, ఇది చెప్తారు. ఈ మధ్యరాత్రి ఫీడ్ చేసే తల్లులు ఉంటారు. ఈ మదర్ ఫీడింగ్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఎక్కువ తీసుకోరు పిల్లలు, కాసిన పాలు తాగి నిద్రపోతారు, మళ్ళీ మెలకు వచ్చేస్తుంది. అందుకని ఏం చెప్తారు, 11 గంటలకు ఫుల్ ఫీడ్ ఇవ్వాలి అని. అది చంటి పిల్లల విషయంలో. ఒక వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వేళకి ఆహారం తినకపోతే మనం స్కూళ్ళకి ఎట్లా పంపిస్తాము? స్కూల్కి వెళ్ళాలి కదా, వాడికి ఆకలేసినప్పుడు తింటానంటే టీచర్లు ఒప్పుకుంటారా? మరి సిస్టమేటిక్గా మనం దీన్ని అలవాటు చేయాలి. ఒకవేళ బ్రేక్ఫాస్ట్ టైంకి వాడికి ఆకలేయటం లేదు, లేదా లంచ్ టైంకి ఆకలేయట్లేదు అంటే ఏంటి అనేది సమస్యను అడ్రస్ చేయాలి మనం. ఇది కరెక్ట్. సిస్టమేటిక్గా లేకపోతే వీళ్ళు సిస్టంలో ఇమడలేరు. మనకి స్కూలింగ్ సిస్టమేటిక్గా వెళ్తుంది. వాడి డైజెస్టివ్ సిస్టమే సిస్టమేటిక్గా సెట్ చేయాలి. మనం ప్రోగ్రామ్ని అట్లా చేయాలి. మీరు పీడియాట్రిషియన్స్ 6 సార్లు ఇవ్వండి అంటే మా అబ్బాయి గంటకి ఏడుస్తాడు, ఏం చేయాలి అని అడుగుతుంది తల్లి. అంటే గంటకు సరిపడానే పాలు ప్రొడ్యూస్ చేస్తోంది అనేది ఒక పాయింట్ అయి ఉండొచ్చు కదా. అప్పుడు మధ్యలో గ్యాపులు ఇవ్వాలి. అట్లా ప్లాన్ చేస్తారు. ఫీడింగ్ ప్లాన్ ఎట్లా చేస్తారు, అలాగే దీన్ని కూడా చేయాలి. టైమ్లీ మీల్స్ అనేది మనకి ఇండియన్ సిస్టమ్ సూర్యచంద్రుల గమనం లాగానే ఉన్నది, అలాగే ఉండాలి, ఫాలో అవ్వాలి. ఒకవేళ పిల్లాడికి 3 దాకా ఆకలేదనుకో, మనకే కొన్ని పెద్దవాళ్ళకి, మనం 3కి మన లంచ్ టైం అని పెట్టుకుంటాం. అప్పుడు డిన్నర్ టైం దాని గురించి ఆలోచించాలిగా మనం. దాని గురించి ఆలోచించి కొంచెం దాన్ని ముందుకు జరిపి, కావాలంటే ఇంత తినకుండా కొంచెమే తిందాం, ఇదే లంచ్ అనుకుందాం, అట్లా ప్లాన్ చేసుకోవాలి. కానీ సిస్టమ్ని వదిలేస్తే ఆరోగ్యాలు పాడవుతాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. నమస్కారం మేడం, నా పేరు సునీత. మా బాబు వచ్చేసి ఒక రోజు అయినా కూడా తినకుండా ఉండగలడండి. బయట తిండి పెడితే మాత్రం ఇంట్రెస్ట్గా తింటాడు. అదే ఫుడ్ ఇంట్లో ఇంత టేస్ట్ చేసినా కూడా కొద్దిగా వెళ్తుంది లోపలికి. అంటే దీనివల్ల వాడి స్టమక్ మొత్తం ఇదైపోతుంది. హాస్పిటల్కి తీసుకెళ్ళాం కానీ ఏం యూజ్ లేదు. డాక్టర్ని చూడాలమ్మా మీరు. ఒక రోజంతా ఆహారం లేకుండా వటించి తినమని చెప్పకపోతే తినడు. అంటే మేము తిను అంటే ఫోర్స్ఫుల్ ఫీడింగ్ ఫోర్స్ చేస్తేనే తింటాడు. అది ఎంత టేస్టీగా చేసినా అంతే. అమ్మ మీ అబ్బాయి బాగా ఆడుకుంటాడా? ఆడుకోడని అది చేయించండి ముందు, ఆకలిస్తుంది ఆటోమేటిక్. ఆడుకోమని కిందికి వెళ్ళామంటే కూడా వెళ్ళాడు. ఇంట్లోనే స్కిప్పింగ్ లాంటివి చేయించండి, ఇంట్లోనే రన్నింగ్ రేస్ చేయించండి, ఇంట్లోనే ఒక 8 గీసి ఆ 8 మీద నడవమనండి, గుంజీలు తీయించండి. స్కిప్పింగే చాలా పనిచేస్తుంది. మీరు ఎక్సర్సైజ్ లేకుండా పిల్లలు ఇంత తిండ్రు, కొంచెం తింటూ ఉంటారు. ఎక్సర్సైజ్ పెరిగే కొందికి ఆకలి పెరుగుతుంది, సిస్టమ్ బాగుపడుతుందమ్మా. శరీరం మనకి కాళ్ళు చేతులు ఉన్నది పొట్టిగా నడవడానికి, చేత్తో పనిచేయడానికే కాదు, దాంతో ఎంత శ్రమ చేయిస్తే అంత పొట్ట ఒళ్ళు ఆరోగ్యం బాగుంటుంది, బ్రెయిన్ కూడా బాగుంటుంది. మొండితనం తగ్గిపోతుంది. మీరు ఆడే పిల్లల్లో చూడండి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి ఆడుకునే పిల్లల్లో, గమనించండి. అది ఆడుకోకుండా మనం ఇంట్లోనే ఉంచి ఫోనే ఇచ్చి చిన్నగా బోర్డ్ గేమ్సే ఆడిచ్చే పిల్లల మెచ్యూరిటీ వేరు, బయటికి వెళ్ళి కింద మీద పడి ఒంటికి దెబ్బలు కొట్టుకుని ఆడే పిల్లల మెచ్యూరిటీ ఖచ్చితంగా వేరుంటుంది. ఇదివరకటికి ఇప్పటికీ తేడా ఇదే. మనం నడిచేవాళ్ళం. స్కూల్కి వెళ్ళాలంటే నేను నా సంగతి చెప్తానమ్మా, నేను పుట్టడానికి 2 సంవత్సరాల ముందు నుంచే మా ఇంట్లో కారు ఉంది. అంబాసిడర్ ఉండేది మాకు. నన్ను పుట్టినప్పుడు నన్ను కారులోనే తీసుకొచ్చారు. నేను ఎంత పాతదాన్ని. మా స్కూల్కి మేము నడిచే వెళ్ళాం. మొదట 5th క్లాస్ దాకా వేరే పక్క ఊళ్ళోని సైకిల్ ఇచ్చి పంపించారు. హై స్కూల్కి జాయిన్ చేశాక నడిచి వెళ్ళేవాళ్ళం. 2 కిలోమీటర్ల పై మాట. పొద్దున్న నడిచి వెళ్ళటం, అది సాయంత్రం నడిచి రావటమే. మమ్మల్ని కారులో తిప్పల. కారు ఇవ్వడం అన్న సిస్టమే లేదు అప్పుడు. మా కార్లు బహువచనాలు కూడా ఉన్నాయి, అయినా చేయలేదు. అది చేయకపోవటమే ఇవాళ హెల్తీగా ఉండడానికి, మెచ్యూరిటీ లెవెల్స్ పెరగడానికి అది కారణమవుతుంది. సోషల్ లైఫ్ కూడా బాగుపడుతుందమ్మా. పిల్లలు ఇతరులను చూసి నేర్చుకుంటారు. మీరు గమనించండి, స్కూల్లో బాగా తింటారు పిల్లలు. పక్కవాడి మన ఇంట్లో బెండకాయ తినని పిల్లలు ఫ్రెండ్ తెచ్చిన బెండకాయ ఫ్రై టేస్ట్ చూసి ఇంటికి వచ్చి బెండకాయ ఫ్రై బాగుంది చెయ్యి అని అడుగుతారు. ఇలా కుదురుతుంది. సోషల్ లైఫ్ కావాలంటే పిల్లలు ఆడుకోవాలమ్మా. మీ అబ్బాయిని ఏదైనా స్పోర్ట్లో జాయిన్ చేయండి. ప్రతిరోజు ఓపిక్గా పార్క్కి తీసుకెళ్ళండి. మీరు కిందకెళ్ళి ఆడుకో అని చెప్పకండి. వాకింగ్ చేస్తాడు, కానీ ఆకలి తక్కువ ఉంది అంతే. ఆటకి తీసుకెళ్ళండి, ఆకలి ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇదే దీని సమాధానం, వేరే ఏం చెప్పలేము. నా పేరు మల్లేశ్వరి, మోతీనగర్ నుంచి వచ్చాను. మా బాబు కొంచెం హైపర్ యాక్టివ్గా ఉంటాడు. ఇంట్లో మేము ఉన్నప్పుడు నార్మల్గా ఉంటాడు, ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటాడు. హైపర్ యాక్టివ్ హైపర్ యాక్టివ్ ADHD లాంటిది ఏదో సమస్య ఉంది.
అమ్మ ఈ సమస్యలను అడ్రస్ చేయాలమ్మా, మీరు ఎవరినైనా మంచి డాక్టర్ని చూడాలి. పిల్లలు అనేది కొంచెం ఇదివరకు పిల్లల కన్నా ఒక ఒకటి కాదు ఒక 5-6% అల్లరి ఎక్కువే చేస్తున్నారు. దాన్ని హైపర్ యాక్టివ్ కింద టర్మినాలజీ చేస్తే హైపర్ యాక్టివ్ అన్నది ఇట్స్ రియల్లీ అ బిగ్ వర్డ్. అది అవును, ఇట్స్ ఆల్ టుగెదర్. పిల్లలు ఇవాళ రేపు నిజంగానే కొంచెం ఎక్కువ ఓవర్ యాక్టివ్గా ఓవర్ ఇంటరాక్టివ్గా చుట్టాలు వస్తుంటే హైపర్ ఒక్కలే ఉంటారు కదమ్మా. ఆల్ ఆఫ్ సడన్ సంబడి వచ్చేసరికి ఇలా కాకపోతే లేబులింగ్ చేయకూడదు అంటున్నావు. దట్స్ వాట్. Yes. అలా వచ్చినప్పుడు వాళ్ళ ముందు కొంచెం ఎక్కువ ప్రవర్తిస్తాడు. మీ అబ్బాయిని ఆటలకి తీసుకెళ్లే అలవాటు ఉందమ్మా? మీరు పార్క్ తీసుకెళ్తారు అంటే పబ్లిక్ లోకి వెళ్ళే అలవాటు ఉందా? వెళ్తాడు. ఫంక్షన్స్ కి అన్నిటికీ తీసుకెళ్తారు. కానీ కొంచెం మనుషులు కలవటం తొందరగా కలవడు. కానీ ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ చేస్తాడు. అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ ఇలా రిలేటివ్స్ వచ్చినప్పుడే ఎక్కువ చేస్తాడు. అంటే ఇది సహజమే అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఎవరి ఇంట్లో ఎవరైనా వస్తే చాలు ఓవర్ యాక్షన్ ఎక్కువ అవుతుందని మనం పెద్దవాళ్ళు గారాబం చేస్తారు, మీరు ఏదైనా అంటే వాళ్ళు ఒప్పుకోరు. మన ముందు తర్వాత బయటికి వెళ్ళినప్పుడు కూడా వేరే వాళ్ళు కూడా చూసి ఇలా చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు మేడం. పిల్లలకి చెప్పాల్సిందేనమ్మా, మీ పెద్దవాళ్ళకి కూడా చెప్పాలి. 6th క్లాస్ నేను కేకలేసినప్పుడు మీరు మాట్లాడొద్దు అని మీ పెద్దవాళ్ళకి మొదట చెప్పాలి. ఈ అంటే గ్రాండ్ పేరెంట్స్ ఉంటే బాగుంటుంది, కానీ వాళ్ళు వచ్చినప్పుడు గారాబాలు ఎక్కువైపోతాయి. అందుకని కూడా అయ్యి ఉండొచ్చు. మీరు ఒకటి గమనించండి అమ్మా, మీ అబ్బాయి ఐ టు ఐ కాంటాక్ట్ ఇస్తాడా? చెప్తాడు. పిలిస్తే పలుకుతాడా? అన్ని అంటే నార్మల్ గా ఉన్నట్టే, ఏవో చిన్న హైపర్ గా ఉన్నాడు కాస్త. ఎవరైనా ఉన్నప్పుడు కూడా చూసుకోడు పక్కన ఇంకెవరైనా గుంజీలు తీయించండి, రోజుకు ఒక 10-20 చొప్పున రెగ్యులర్గా గుంజీలు తీయించండి. ఎవరైనా వచ్చినప్పుడు అల్లరి చేస్తున్నాడు, గుంజీలు తీసి మాట్లాడు, అప్పుడే చాక్లెట్ ఇస్తాను, అప్పుడే ఇది చేస్తానని కొంచెం బ్రైబ్ చేయండి. పిల్లాడిలో ఉన్న ఆ శక్తిని ఖర్చు పెట్టే ప్రయత్నం చేయండి అమ్మా, ఎంతో కొంత. దానికి ఏంటంటే ఏదైనా పవర్ స్పోర్ట్ అలవాటు చేయండి. దగ్గరలో ఏదైనా బ్యాడ్మింటన్ లాంటిది, టెన్నిస్ లాంటి అవకాశాలు ఉంటాయి, కబడ్డీ లాంటి వాటికి పంపించే అవకాశం ఉంటే వాటికి పంపించండి. పిల్లల్ని స్పోర్ట్స్లో కనుక పెడితే ఈ లక్షణం తగ్గుతుంది. హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలు జనరల్ గా అంతే కదా రమ్మగారు, వాళ్ళ శ్రమ వాళ్ళ హైపర్ గా ఉంటారు కాబట్టి అది ఖర్చు అవుతూ ఉంటే వాళ్ళు దమ్ అవుతారు, తగ్గుతారు. కొంచెం హైపర్ యాక్టివ్ పిల్లలు కొంచెం వేరేగా ఉంటారు. గబుకు నేను కూడా ఈ మధ్య చాలా వింటున్నా. అంతే, దాన్ని పూర్తిగా ADHD అని కానీ హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ అని కానీ మనం చెప్పలేకపోతాము. మాకు అనిపిస్తుంది పేరెంట్స్ ఇలా చేసి చూడండి. మీరు ఎక్కడైనా ఒక స్పోర్ట్లో జాయిన్ చేసి చూడండి. సంవత్సరం అంతా ఆటలో పెడితే కొంచెం ఏమైనా డిఫరెన్స్ రావచ్చు. పిల్లలకి ఇంట్లో గుంజీలు తీయటము, ఏదైనా ఒక రాడ్ ఏర్పాటు చేయండి. గుమ్మానికి కర్టన్ రాడ్స్గా కూడా మనం వాడుకోవచ్చు. దాన్ని మనకు కావాల్సిన గుమ్మం ఎంత లెంగ్త్ ఉందో, ఎంత వెడల్పు ఉందో ఆ సైజు రాడ్ తీసుకోవచ్చు. అది రాడ్ మనం స్క్రూలేసి బిగించక్కర్లా, దాన్నే బిగించేసేయచ్చు. గుమ్మానికి కొంచెం ఇంత గ్యాప్లో దాన్ని బిగించామనుకోండి, పిల్లలు అది పట్టుకుని వేళ్లాడతారు. రాడ్ ఒక గుమ్మానికి వేసి పెట్టండి, అప్పుడప్పుడు కూడా మీరు కూడా వేళ్లాడండి. ఏమైనా బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉంటే తగ్గుతాయి. రియలీ నిజంగానే చెప్తాను. పిల్లలకి అట్లా ఏదైనా ఇంట్లోనే వాళ్ళ శక్తి ఖర్చు పెట్టే ఒక సాధనము ఉండాలి. ఏదో ఒకటి ట్రై చేస్తారు. మీ అబ్బాయిని మాత్రం స్పోర్ట్లో జాయిన్ చేయండి, కొంచెం డిఫరెన్స్ రావచ్చు.